ఇవాళ ఏలూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఐఎస్ జగన్నాథపురంలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు పవన్ కళ్యాణ్. 30 ఎకరాల ఆలయ భూమి పత్రాలను అధికారులకు అందజేయనున్నారు. నూతన బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు పవన్ కళ్యాణ్. ఐఎస్ జగన్నాథపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాజమండ్రి ఎయిర్పోర్టుకు పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొవ్వూరు, దేవరపల్లి, నల్లజర్ల, పోతవరం, అరటిపాడు తిబ్బలు, ఎర్రంపేట, రాజవరం మీదుగా ఐఎస్ జగన్నాథపురం గ్రామానికి పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లా ఐఎస్ జగన్నాథపురంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆ పర్యటన నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు తదితర అంశాల గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ. రవి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏలూరులో పర్యటించనున్నారు. ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటారు. ముందుగా ఇటు తన నివాసం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. 8 గంటల 30 నిమిషాల నుంచి అక్కడ బయలుదేరి రాజమండ్రి 10 గంటలకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఇటు కొవ్వూరు, నల్లజర్ల, పోతవరం, ఎర్రంపేట, రాజవరం చేరుకుంటారు. రాజవరం చేరుకున్న అనంతరం అక్కడ పొంగుటూరు, లక్కవరంకి సంబంధించి రోడ్డు పనులను పరిశీలిస్తారు రవి. అనంతరం అక్కడ నుంచి ఐఎస్ జగన్నాథపురం, ఏదైతే ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం గ్రామంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటారు. ఏదైతే ఆలయానికి సంబంధించి ప్రభుత్వం కేటాయించిన 30 ఎకరాల భూమిని అటు ఆలయ అధికారులకు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందజేయనున్నారు. అనంతరం దేవాలయానికి సంబంధించి బీటీ రోడ్డు శంకుస్థాపన పాల్గొంటారు. అక్కడి నుంచి ఏదైతే ఐఎస్ జగన్నాథపురం గ్రామం ఉందో గ్రామంలో మ్యాజిక్ డ్రైన్ నిర్మాణం చేశారు. ఆ నిర్మాణాన్ని పనులను పరిశీలిస్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అనంతరం అక్కడి నుంచి ఇటు మంగళగిరి చేరుకునున్నారు రవి. సత్యనారాయణ, అంటే ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రారంభోత్సవాలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆలయ అభివృద్ధికి సంబంధించినటువంటి 30 ఎకరాల పత్రాలు కూడా అందజేయనున్నట్లు తెలుస్తుంది. ఏంటి అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? దీనికి సంబంధించి ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించి ఆలయానికి అభివృద్ధి పనుల్లో పాల్గొంటారు పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం ఇటు ఎమ్మెల్యే, పోలవరం ఎమ్మెల్యే, అదేవిధంగా ఇటు మద్దిపాటి వెంకటరాజు, గోపాలపురం ఎమ్మెల్యే మొత్తం ఇటు పనులను పర్యవేక్షించడం జరిగింది. అదేవిధంగా అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఇటు రోడ్డు మార్గం గుండా రావడం కారణంగా పూర్తి స్థాయిలో ఏదైతే రాజమండ్రి నుంచి ఇటు రాజవరం వరకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పరిశీలించడం జరిగింది. ఏదైతే ముఖ్యంగా ప్రధానంగా ఇక్కడ చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఒక ప్రత్యేక అనుబంధం ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎంతో కాలంగా కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పి ఆయన మట్టిలోనే గత ఏడాది జరిగిన సభలో మనం వినడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారని అనుకోవచ్చు. ఇటు ఆలయానికి సంబంధించి అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తున్నారని అయితే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.